హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమేమి వచ్చాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నిన్ననే మన ఛానల్ 34,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. సో మీ సపోర్ట్ వల్లే ఇదంతా చేయగలిగాను. సో 830కి పైగా వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో 400కు పైగా ఫ్రీ ఆన్లైన్ క్లాసులు మరి అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఆ ఆన్లైన్ క్లాస్ని ఉచితంగా చూసుకోవచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే, మనకు డిఎస్సికి ఆన్లైన్ టెస్టులు స్టార్ట్ అయ్యాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించినటువంటి పరీక్షలు రాయాలనుకునేవారు ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. దాంతోపాటు ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మనకు కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి మన ఛానల్లో వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు. సో తద్వారా లాభం ఏంటంటే, పొద్దున లేవగానే వచ్చే ప్రతి పేపర్లో వచ్చే అప్డేట్స్, నేను పెట్టే వీడియోలు, ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉపాధ్యాయులకు సంబంధించి, లేదంటే గురుకులాలకు సంబంధించి, జేఎల్డిఎలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందుకోసమైనా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇక విషయానికి వస్తే, మెగా డిఎస్సి వారంలో నోటిఫికేషన్ అంటూ మరి వార్త రావడం జరిగింది. సో 11,000కు పైగా పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు, ఆర్థిక శాఖకు నివేదన, అనుమతికి ఎదురుచూపులు, లక్షలాది మంది అభ్యర్థుల పడిగాపులు. సో జస్ట్ అందులో ఉన్నది మాత్రమే కాకుండా మనం కొన్ని మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. సో ఇక్కడ 11,000కు పైగా పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సిన అవసరమే లేదు. సో ఆల్రెడీ 1,520 చిల్లర పోస్టులకు, స్పెషల్ టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. గతంలో 5,089 టీచర్ పోస్టులో కూడా ఆమోదం తెలిపింది. అంటే దగ్గర 6,000 పై చిలుకు పోస్టులకు, 6,700 పోస్టులకు దగ్గర ఆమోదం తెలిపినట్లే. సో ఇక్కడ 11,000 అంటే ఇంకో 5,000 పోస్టులకు వాళ్ళు ఆమోదం కనుక తెలిపితే, సో ఓవరాల్గా 11,000 పైగా ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. దాన్ని మెగా డిఎస్ అయితే అనలేము, యావరేజ్ డిఎస్ అనుకోవచ్చు. మరి మినీ డిఎస్ అయితే కాదు. సో పర్వాలేదు, 11,000 నుంచి 12,000 పోస్టులు అంటే యావరేజ్ డిఎస్సి. ఒకవేళ మెగా డిఎస్సీ కావాలనుకుంటే తప్పనిసరిగా 15,000 పై చిరుకు పోస్టులు ఉంటేనే అది మెగా డిఎస్సీ అనిపించుకుంటుంది. సో అది పరిస్థితి. ఒకప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ గారు 52,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ చేశారు. మరి 52,000 పోస్టులని అది అసలైన మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటారు. ఈ 5,000, 10,000 అంటే అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటికీ సగం డివైడ్ చేసుకుని అట్లీస్ట్ 20,000 పోస్టుల కన్నా మెగా డిఎస్సి అని పిలవాలి. సో ఆ పరిస్థితి లేనప్పుడు దాన్ని మెగా డిఎస్సి అనకూడదు. సరే, ప్రభుత్వాలు ఒకటిచ్చినా గోరంతను కొండంతగా చెప్పుకుంటాయి కాబట్టి, సో అది ఇక్కడ మనకు ప్రభుత్వాలు రాజకీయంగా మాట్లాడే అంశం మనకు అనవసరం. సో మనకైతే మెగా డిఎస్సి కావాలి. సో దీనికి సంబంధించిన ఇది అప్డేట్ అనమాట. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాబట్టి వారం రోజుల్లో మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్లాన్లో ఉంది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. దీనికి సంబంధించిన దస్త్రం అంటే ఫైల్ సీఎం వద్దకు వెళ్ళినట్లు 11,000కు పైగా టీచర్ ఉద్యోగాలను భర్తీ ప్రభుత్వం చేయనుందని చెప్పేసి ఒక వార్త అయితే మనకు వస్తుంది. సో ఇదే మరి మెగా డిఎస్సి మొదటి పేజీ తర్వాత చూడండి. సో ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంట. సో ఇవన్నీ మనకి ఇక్కడ వచ్చాయి. సో ఇక తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మళ్ళీ నవ తెలంగాణ బ్యూరోలో కూడా వార్త వచ్చింది. విద్యాశాఖ కమిషనర్కు అభ్యర్థుల వినతి అని చెప్పేసి. సో వీళ్ళందరూ కలిసి అంటే మఠం శివానంద స్వామి, శశిధర్, హరీష్ కలిసి వినతి పత్రం సమర్పించారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ రాకముందే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి మరి వాడు కోరడం జరిగింది. మరి త్వరలో ఉద్యోగ విరమణ ద్వారా ఏ ఖాళీలు కూడా పరిగణలోకి తీసుకుంటే సో పీఈటీ, లైబ్రేరియన్, ఆర్ట్ క్రాఫ్ట్ ఖాళీలను కూడా చేర్చాలని చెప్పేసి అంటున్నారు. జనరల్గా అవి గురుకులాల నోటిఫికేషన్లు ఉంటాయి. జనరల్ నోటిఫికేషన్లు ఇవి కూడా చేరిస్తే ఇంకొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది. సో జనరల్గా డిఎస్సి అనగానే ఎస్జిటి, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ ఇవి మాత్రమే కాదు. సో ఇతర స్పెషల్ టీచర్లు, దాంతోపాటు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్రాయింగ్ ఈ రకమైన టీచర్లను కూడా భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఎన్సిటి నిబంధనల ప్రకారం 2014 వరకు బీఈడి, డిఈడిలో ప్రవేశం పొందిన వారికి కూడా మరి డిగ్రీ, ఇంటర్లో వచ్చిన మార్కులతో పర్సెంటేజ్తో సంబంధం లేకుండా డిఎస్సి నోటిఫికేషన్లో అర్హత కల్పించాలని తెలిపారు. రాత పరీక్షను లేదా ఏప్రిల్ లేదా మేలో నిర్వహించాలని కోరారు. అంటే వాళ్ళు కోరినా కోరకపోయినా మనకి పరిస్థితి ఏంటంటే, సో మన తరఫున వాళ్ళు వెళ్ళి అడగడం జరిగింది కాబట్టి వీళ్ళందరికీ ముఖ్యంగా అభినందనలు. సో ఇక్కడ మనకు రాత పరీక్ష మేలో ఉండే అవకాశం ఉంది, లేదంటే జూన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మేలో లేదా జూన్లో అయితే ఉన్నాయి. ఏప్రిల్లో మేబీ ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకు స్కూల్ క్లోజింగ్ ఉంటుంది, దాంతోపాటు ఎగ్జామ్స్
దాంతోపాటు ఇట్లా సెమిస్టర్ ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటాయి కదా. సో మేలో కొన్ని క్లోజ్ అయిపోతాయి, కానీ మేలో మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మే చివరి వారంలో జూన్లో ఉంటాయి. సరే, మరి ఈ డేట్లు ఎట్లా సర్దుబాటు చేస్తారో మనం చూడాల్సి ఉంది. సో ఏప్రిల్లో ఇంకోటి మనకు ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి అది కూడా ఆ ఎలక్షన్ కోడ్ అనేది మధ్యలో అడ్డంకిగా ఉంటుంది. సరే, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు జస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం రాదంతే, కానీ ఉన్న నోటిఫికేషన్లకు నిర్వహించుకోవచ్చు, ఎగ్జామ్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో ఈ లోపల నోటిఫికేషన్ వస్తే ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. ఎందుకంటే అప్లై చేసుకోవడానికి 4 రోజులు కావాలా, ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి ఇంకొక వారం 10 రోజులు కావాలా, ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్కి ఇంకో 4 రోజులను టైం ఇవ్వాలా, ఆ తర్వాత ఎగ్జామ్కి ఒక 4-5 రోజులు కావాలి. ఇవంతా ప్రాసెస్ ఉంటారన్నమాట. సో ఇక మనకు వెలుగు పత్రికలో కూడా వచ్చింది, మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు అభ్యర్థుల వినతి అని చెప్పేసి వార్త వచ్చింది. అంటే లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనను అభ్యర్థులు బటం శివానంద స్వామి, శశిధర్, హరీష్ తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు. నోటిఫికేషన్కు త్వరలో రిటైర్మెంట్ అయ్యే పోస్టులను కలపాలని కోరారు. పీఈటీ, లైబ్రరీన్, ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ తదితర ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రిపరేషన్కు తగిన సమయం ఇచ్చి ఏప్రిల్ లేదా మే నెలలో డిఎస్సి నిర్వహించాలని వారు కోరారు. సరే, ఏది ఏమైనా డిఎస్సికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఒక రెండైతే కొంతమంది అభ్యర్థులు వెళ్ళి కలిసినటువంటి వార్త, మరి మరొకటైతే మెగా డిఎస్సి వారంలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఆ పత్రిక వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవి డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్. సో మరి డిఎస్సికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. సో డెఫినెట్గా మీరు రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కనీసం అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. మరి రీచ్ అవుతుందా లేదా చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.